మీకోసం తెచ్చింది నెక్లెస్ మేళా ఫ్లాట్ 9.99 VA తో నవంబర్ 29 నుండి డిసెంబర్ 7 వరకు హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పేరెంటింగ్లో కొంతమంది ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారనుకోండి, ఒకళ్ళేమో అసలు యాయ్ కూడా అననివ్వరు, అతిగా గారాబం చూస్తామండి. ఇంకొకరేమో తిట్టేస్తూ ఉంటారు, అవసరమైతే చేయి కూడా చేసుకుంటారు. వీళ్ళు వాళ్ళ మీద తిరగబడతారు. అది మొత్తం పిల్లల ముందే జరుగుతుంది. అసలు పిల్లల్ని తిట్టకుండా కొట్టకుండా పెంచడం సాధ్యమవుతుందంటారా? పెంపకం అంటే జయ అమ్మా నాన్ననే కాదు, ఒక్కొక్కసారి గ్రాండ్ పేరెంట్స్ కూడా ఉండొచ్చు. ఒకటి ఈ అమ్మా నాన్నల్లో చెరుకో రకం ఉంటారు. సాధారణంగా అమ్మా నాన్న ఒకేలా ఉండరు ఎక్కడాను. వాళ్ళో రకం వీళ్ళో రకం ఉంటారు. చెరో రకము. ఇందులో అమ్మమ్మ వాళ్ళు ఉంటారా, నాయనమ్మ వాళ్ళు ఉంటారా, ఇది ఒక పాయింట్. వాళ్ళు ఎవరు లేరు, వీళ్ళిద్దరే. ఎవరైనా ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి, రెండు మాట్లాడాలి మనం. అవును. భార్య భర్త ఇద్దరే ఉండి పిల్లల్ని వాళ్లే పెంచుకునేటప్పుడు కొట్టక్కర్లా తిట్టక్కర్లా జయ. కొట్టద్దు తిట్టద్దు, ఓకే, అవసరం లేదు. కొట్టాల్సిన అవసరం లేదు, తిట్టాల్సిన అవసరం లేదు. మాట్లాడితే సరిపోతుంది. దానికి ముందు బేసిక్ ఏమిటి, మీరు కొట్టుకోకూడదు, తిట్టుకోకూడదు. అది మీరు మాటలతోటి సార్ట్ అవుట్ చేసుకునే విధానం ప్రాక్టీస్ చేస్తే అలా ఎలా కుదురుతుంది అంటారు. పెళ్ళైన దగ్గర నుంచి చేయాలమ్మా. ఉద్రేకపడి నా నోటుకొచ్చినట్టు మాట్లాడేస్తాను, లేచకపోతాను, బయటికి వాకౌట్ చేస్తాను, ఫోన్ చేసి మా ఇంటికి వెళ్ళిపోతాను, చేతిలో ఉన్నది విసిరి కొడతాను, లేదా ఎదురుగుండా ఉన్న వాళ్ళ మీద చెయ్యెత్తుతాను, లోపల ఉద్వేగం మొత్తాన్ని బయట పెడితే గానీ నాకు కుదరదు, చిన్నప్పటి నుంచి నేను అంతే, మా ఇంట్లో కూడా అంతే, మా అమ్మ నాన్న నన్ను అలాగే పెంచారు అని ఒక రకం. ఏదైనా కోపం రాగానే చేతిలో విసిరి కొట్టేయటం, బయటికి లేచి వెళ్ళిపోవటం, సమాధానం చెప్పే సత్తా లేక ఆర్గ్యూ చేయటం, లేదా వాకౌట్ చేయటం. ఈ తత్వాలు ఉన్నవాళ్ళు పిల్లల్ని బాగా పెంచలేరు. ఏదో పెరుగుతారు పిల్లలు, వాళ్ళే. మనమేం పెంచక్కర్లేదమ్మా పిల్లల్ని. ఏడాదికి రోజుకు రోజు గడిచిపోదా, అంతే. ఏడాదికి ఏడాది వెళ్ళిపోదా. మొన్న చూసాం, వాడు ఎవడనో 4th క్లాసో 5th క్లాసో, ఇప్పుడు అప్పుడే ఇంటర్మీడియట్. వాడు ఇంత బుడ్డాడు, మనకు తెలిసి ఇప్పుడు మీసాలు కూడా వచ్చి తెత్తు నుండి వాడు బొంగురు గొంతు ఏమిటి, వీడు వాడు ఒకటేనా అనిపిస్తుంది. 5-6 ఏళ్ళు ఎంతలోకి వెళ్ళిపోతాయి చెప్పు, ఊరికే వెళ్ళిపోతాయి. పిల్లలు పెరిగిపోతారు. ఆడపిల్లలైతే తోటకూరకాళ్ళలే రైమని వచ్చేస్తారు 4 రోజుల్లో. పెంచేదేమిటి, సరైన ఎన్వైర్న్మెంట్ ఇవ్వడమే. ఆ సరైనది ఏమిటి, వాళ్ళు పీస్ఫుల్గా ఉండేది, వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండేది, వాళ్ళు ఏదైనా నేర్చుకునేది, జీవితంలో ముందుకెళ్ళటానికి ఈ ప్రతి ఒక్క రోజు ఎంతో కొంత పిల్లలకి సహాయకారిగా ఉండేది నువ్వు ఏదైనా ఇవ్వగలిగితే అది పెంపకం. లేకపోతే నువ్వు పెంచేది లేదు, వాళ్ళు పెరిగేది లేదు, అందారు అదే పోతూ ఉంటుంది. అవి పోతాయి అంతే. ఎక్కడైనా ఇదే కథ. నువ్వు కేకలేస్తావా, కొడతావా, నయానా భయానా భయం చెప్పుకుంటావా, కళ్ళ భయమే పెడతావా. మా పిన్ని ఒకరు ఉండేవారు, ఉన్నారులే ఇప్పుడు కూడా. ఓసారి అంబరీష్ మాట వినలేదు, 2 మట్టిలో ఎప్పుడు మట్టి, కొత్త బట్టలు వేసుకుని మట్టిలోకి వెళ్ళిపోయేవాడు. వేసాను 2 అని చెప్పాను నేను. కొడితే ఏముందే, అట్లా కొట్టకూడదు, కళ్ళ భయం చెప్పాలి పిల్లల కంటే. కళ్ళ భయం అంటే వాడు మన వైపు చూస్తే కళ్ళ భయం. వాడు ఏదైనా అల్లరి చేయదలుచుకుంటే పిలిచినా నా వైపు చూసేవాడు కాదు మావాడు. నా వైపు చూడు అని చెప్పి వద్దు అని చెప్పాలి మనం. అసలు వాడి వైపు చూస్తేగా మన వైపు. వాడు ఏదైనా చేయదలుచుకుంటే నిశ్శబ్దంగా 2 నిమిషాలు ఉన్నాడంటే వాడు ఏం చేస్తున్నాడు, 5 minutes పలకలేదంటే వాడు ఎప్పుడో రోడ్డు మీదకి దాటేసినట్టే. 2వ ఏడు నుంచి రోడ్డు మీదకి వెళ్ళిపోయేవాడు జయ మా అబ్బాయి. కళ్యాణ్ నగర్లో చాలా మందికి తెలుసు, మావాడు పార్క్ లో ఉండేవాడు. వాడికి జారుడు బండ అంటాను రాదు, ఆ పాటికి మాటలు తొందరగానే వచ్చినాయి కానీ దాన్ని ఏదో తమాషాగా అనేవాడు. ఎంత జారుడు బండ పిచ్చో. 7 ఏడాది వయసు అప్పటి నుంచి అలవాటైంది. ఇల్లు దాటేసి పార్కులోకి వెళ్ళిపోవటమే, జారుడు బండ కోసమే వెళ్ళిపోయేవాడు వాడు. దానికోసమే వెళ్ళేవాడు. మీ వాడు పార్క్ లో ఉన్నాడని ఎవరో ఫ్రెండ్స్ 2-3 మా లైన్ లో ఉన్న అందరూ డాక్టర్ గారు పేషెంట్లు వాళ్ళు కొంతమంది కాగా క్లోజ్ అయిన వాళ్ళు ఉన్నారు. మీ వాడు పార్క్ లో ఉన్నాడు. 5th 7th దాకా సాయంత్రాలు వెళ్ళి వెతుకుని పార్క్ నుంచి ఇంటికి తెచ్చుకునేదాన్ని నేను. పిల్లలు అలా ఉంటారు. ఇక భయం లేదు, భక్తి లేదు. కొట్టినప్పుడు ఎప్పుడో 1-2 దెబ్బలు వేయటం, లేకపోతే లేదు. మరీ మాట వినకుండా ఉంటే గనక ఏదో 1 దెబ్బ 6 దెబ్బ కొడతారు. మొండిగా చెప్పిన మాట మనం చెప్పేది వాళ్ళు అర్థం చేసుకోకపోతే 1 దెబ్బ వెయ్యాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు ఇద్దరు ఉండి మీ ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు సానుకూలంగా మాట్లాడుకుంటూ ఉంటే ఎప్పుడో తప్ప పిల్లల్ని అసలు కొట్టవలసిన అవసరమే ఉండదు. సాధారణ స్థితిలో ఏదైనా ఒక లాజిక్, ఒక రీజనింగ్ ఉంచుకోండి, అప్పుడు మనం కొట్టక్కర్లేదు. ఇంకో కొంతమంది తల్లులు ఉంటారు, ఇరిటేషన్ వీళ్ళకి.
ఎవరేమన్నా పిల్లల్ని కొడతారు. వాడు ఆడుకుంటున్నాడు, ఆ టైంలో కూడా కొడతారు. వాడు పీస్ఫుల్గా ఉన్నప్పుడు కొడతారు, ఇందాక అలా చేసావని ఇప్పుడు కొడతారు. వాళ్ళ ఇరిటేషన్ని అణుచుకోవటానికి కొట్టే తల్లులు ఇప్పటికీ ఉన్నారు పాతకాలం పద్ధతిలో. ఇది తప్పు. ఓకే. పూర్వం అంటే ఒక 100 ఏళ్ల క్రితం పిల్లలకి తల్లులు దండించిన కథలు మనకి కనపడవు. తండ్రేనండి దండనంటే తండ్రే. మనం ఇప్పటికీ ఏ డాడీ చెప్తా అని లేదా నాన్నకి బెదిరిస్తారు. చెప్తా అదే మాట అంటాము. అదే కానీ దండించడం అయితే తండ్రే పాత రోజుల్లో. ఆడపిల్ల అయినా మగ ఆడపిల్లలకు ఒక మాటే. అప్పట్లో భయాలు, ఆ పద్ధతులు, ఆ కట్టడి అదంతా వేరే జయ. మన ఊహ కూడా రావవి. ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోయే స్థితులు ఉండేవి అప్పట్లో. ఇప్పుడు లేదు అసలు. ఇప్పుడు వేరే కథ ఇదంతా. మీరు మాట్లాడి నచ్చ చెప్పి అర్థమయ్యేలాగా చెప్పి అర్థం చేయించి ఏదైనా మాన్పచ్చు. మీరు కొట్టేసి తిట్టేయకుండా, మీరు కొట్టేసి తిట్టేస్తే మీకు తాత్కాలికంగా మనలో కలిగిన ఉద్వేగం తీరుతుంది, కానీ వాడి విధానాలు మారిపోవు. అదే కొడతావన్న భయానికి ఏమైనా ఓసారి ఊరుకుంటాడేమో అల్లరి చేయకుండా. ఒక్కరోజే ఆ భయం, తర్వాత ఇంకేం కొడుతుంది, అంతకంటే ఏం చేస్తుందని ఉంటుంది. ఇంకా గ్రాండ్ పేరెంట్స్ అన్నారు అమ్మగారు, వాళ్ళుంటే పరిస్థితి వాళ్ళుంటే ఏంటంటే వాళ్ళన్నిటికీ అడ్డం పడతారు. గ్రాండ్ పేరెంట్స్ ఉంటే పిల్లలకి ఎంత రాజ్యాంగం సాగుతుందో క్రమశిక్షణ అంత తక్కువ ఉండే అవకాశం ఉంది. కానీ కొంతమంది గ్రాండ్ పేరెంట్స్ పిల్లలకి క్రమశిక్షణలో పెట్టడం వాళ్ళకి వచ్చు. టీచర్లుగా ఉన్న గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు ఉంటే ఓ టైం ప్రకారం పనిచేయటం అవి నేర్పగలుగుతారు. కానీ ఒక ముద్దు ఉంటుంది. పైగా జయ ఇప్పుడు ఎట్లా అయింది, మనం ఇంట్లో 5-6 పెద్దవాళ్ళం ఉంటే ఒక చిన్నపిల్లాడు ఉంటున్నాడు. మన పంచ ప్రాణాలు వాళ్ళ మీదే ఉంటాయి. ఈ పంచజనాల తాలూకు పంచ ప్రాణాలు వాడి మీద 25 ప్రాణాలు ఉంటాయి వాడి మీద. వాళ్ళు వద్దంటారు, వీళ్ళు అవునంటారు. వీళ్ళు కాదంటారు, వాళ్ళు అవునంటారు. వాళ్ళు ఊరుకోమంటారు, వీళ్ళు ఊరుకోవద్దంటారు. ఒకళ్ళు ఏటికి ఒకళ్ళు కోటికి లాగుతారు. పిల్లలకి ఏదైనా క్రమశిక్షణ వ్యవహారాల్లో పెద్దవాళ్ళు కలిగించుకోకపోవటం మంచిది. వాడు పెద్దవాళ్ళతో హ్యాపీగా ఉంటే నా పిల్లాడు వీళ్ళతో హ్యాపీగా ఉన్నాడు అని ప్రిజుడిస్ లోపల ఫీల్ అయిపోయి మీరు కొట్టకూడదు పిల్లల్ని. చేస్తారట్లా? నా మాట వింటలేదు, నా మాట వినలేదు, నేను చెప్తే వినలేదు, వాళ్ళ నాయనమ్మ చెప్తే వింటున్నాడు అని కోపం వస్తుంది, ఉక్రోషం. వీడు నా పిల్లాడు. అలాంటి ఊహ రావట్లేదు కదా నీకు? 100% ఉంటుంది జయ. నా మాట వినని నా పిల్లవాడు వేరెవరి మాట విన్నా నచ్చదు మాకు. వేరెవరు అంటే ఇక్కడ మేనత్త కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, నాయనమ్మ కావచ్చు, తాత కావచ్చు, మామయ్య కావచ్చు, ఎవరైనా సరే. కాదు రమ్మగారు, ఇంట్లో ఉన్న ఆడమ్మకి వాళ్ళ అమ్మ చెప్పినా కూడా వినకూడదని, అమ్మమ్మ చెప్పినా కూడా పిల్లలు మాట వినకూడదని ఉంటుందా? కాదు, వాళ్ళ అమ్మమ్మ మీద ఎక్కువ ప్రేమగా ఉన్నారంటే కూడా వీళ్ళు ఓర్చుకోలేరు. అవునా? సరే పోనీ ఏ నాయనమ్మ మీదో మేనత్త మీద ఉన్నారంటే ఈవిడికి ఏదో ఇష్యూ ఉంది అనుకోవచ్చు. వాళ్ళ అమ్మ మీద ఉన్నా కూడా నా పిల్లాడు నాతో ఉండకుండా వీళ్ళతో బాగా ఉంటున్నాడు, వాడి పిల్లవాడు ఇచ్చే ఎక్స్ప్రెషన్ తోటి ఉంటుంది. అది కంట్రోల్ కావాలి. పిల్లల్ని ఈ రోజులో ఇది కొట్టే రోజు తిట్టే రోజు కాదమ్మా. ఇంకా మనకి ఇండియాలో పిల్లల్ని కొట్టకూడదు అన్న రూల్ రాలా, బయటికి వస్తుంది, ఏదో ఒక రోజున వస్తుందమ్మా. అది కూడా దగ్గరలోనే ఉన్నాం మనం దాంట్లోకి. అన్నీ మనకి ఫారిన్ కంట్రీస్ ఐడియాస్ అన్నీ మన వాళ్ళు దిగుమతి చేసుకుంటున్నారు. అందులో ఇది కూడా కొంచెం 13-14 వచ్చేసరికల్లా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు కొడితే ఒప్పుకోకూడదని, వాళ్ళు ఏమైనా తిడితే ఒప్పుకోకూడదని, మీ పేరెంట్స్ ఎవరు నీ జీవితంలో కలగజేసుకోవడానికని, నువ్వెవరు నాకు చెప్పడానికని, ఇవన్నీ ఆల్రెడీ వచ్చినాయి అవన్నీ. ఇవి కొంచెం పై ఊళ్ళల్లో అంటే కాస్త పెద్ద పెద్ద కమ్యూనిటీస్లో, కమ్యూనిటీ అంటే మళ్ళీ కులాలు అనుకుంటారు కాదు, కొంచెం అప్పర్ క్లాసుల్లో వచ్చినాయి. లోవర్ క్లాసుల్లో కూడా నోటుకొచ్చినట్టు తల్లుల్ని తిట్టిపోసే పిల్లలు ఉన్నారు. అవునమ్మ గారు కదా, తిట్టేస్తారు. కాస్త మిడిల్ క్లాస్ వాళ్ళే అటుకి ఇటుకి కాకుండా ఇంకా వయా మీడియాగా వెళ్తున్నారు. అంతే, కొన్నాళ్ళకి ఈ మీడియాలన్నీ పోతాయమ్మా. పిల్లల్ని దండించడానికి వీల్లేదు, దండిస్తే పోలీస్ రిపోర్ట్ ఇవ్వచ్చు అనేది ఇండియాలో కూడా వస్తుంది మన కర్మానికి. మనం అది కూడా చూస్తాం, దాని మీద కూడా మాట్లాడుకుంటామేమో మరి. అది ఎట్లాగో జరగబోతుంది. ఫారిన్ కంట్రీస్లో ఉన్నది అది, అన్ని చోట్ల పిల్లల్ని ఏమంటానికి వీల్లేదు. వాడికి నయానా భయానా చెప్పే వీల్లేదు. ఏదైనా ఒక మాట నువ్వు ఎక్కువ సార్లు ఒకే విషయం గురించి మాట్లాడితే వాడు టీచర్కి చెప్తాడు, మా పిల్లలు మా పేరెంట్స్ నాకు పదే ఈ విషయం చెప్తారంటే దే ఆర్ నార్సిస్టిక్ అని రాసేస్తుంది. ఈ పిల్లవాడికి నార్సిస్టిక్ పేరెంట్స్ ఉన్నారని రాస్తారు వాళ్ళు. ద నార్సిజం కిందకు వస్తుంది. ఇప్పుడు నాకు ఒక ఐడియా ఉంది, నేను నా పిల్లల్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాను, నేనే కాదు నువ్వైనా చేస్తావు. అది
వాడు అదేదో చేస్తానంటాడు. అది కాదు డాక్టర్ అయితే బాగుంటుంది, లేదా ఇంజనీరింగ్ అయితే బాగుంటుంది, ఐఐటి అయితే బాగుంటుంది, ఇది ఫ్యూచర్ బాగుంటుంది అని తోముతాం. నీ తోముడు వాడు వినలేదు అనుకో, నువ్వు మీ తమ్ముడు వచ్చినప్పుడు, మీ చెల్లి వచ్చినప్పుడు, మీ మరిది వచ్చినప్పుడు వినిపిస్తావు. వాళ్ళు కూడా కూర్చోబెట్టి చెప్తారు. కొంతమంది పిల్లలు 50% పిల్లలు లోబడతారు. అమ్మ ఒకటే మెంటల్ కాదు, అందరికీ ఉంది ఈ బెచ్చని దిగుతారు కొంతమంది. ఒక్కొక్కడు ఏం చేస్తాడంటే వాడి ఫ్రెండ్స్కి చెప్తాడు తీసుకుపోయి, మా ఇంట్లో ఇంటికి పాది వాయించేస్తున్నారు, ఇలా చెప్తారు అలా చెప్తున్నారు అనగానే అప్పుడు స్కూల్లో చెప్తారు. అప్పుడు వీళ్ళంతా నార్సిజం కిందకు వస్తుంది. ఇది బాగుంది. అవి కూడా మనం ఎక్కువ దూరంలో లేము, చాలా దగ్గరలో ఉన్నాం. ఎప్పుడో మన నెత్తిన ఆ బండ కూడా పడుతుంది. అవి కూడా ఇప్పుడు చాలా వచ్చినాయి కదా జయ, అది తప్పు కాదు, ఇది తప్పు కాదు, అదేనా ఇవన్నీ లీగలైజ్డ్ అయిపోయినాయి వ్యవహారాలు. వాటితో పాటు ఇవి కూడా అవుతాయేమో, మన కర్మానికి జరగబోతుంది. అదే పిల్లలతోటి మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. రెండో పాయింట్, పిల్లలతో సాధ్యమైనంత నిజాయితీగా వ్యవహరించండి. వాడిని వద్దని చెప్పి మీరు చేయకూడదు. మీరు చేశారా మీ విలువ పాతాళంలో ఉంటుంది. వాడు మీ మాట వినడు, ఇంకా మిమ్మల్ని నమ్మడు. ప్రేమ ఉంటుంది, అమ్మా నాన్న అంటే ప్రేమ లేకుండా ఎందుకుంటాయి? అన్నీ వీళ్ళే చూస్తారు, చేస్తారు, తినిపిస్తారు, పెడతారు, డబ్బులు పెడతారు. కావాలి అమ్మా నాన్న. వాడికి చాలా వయసు వచ్చేదాకా అన్ని రకాల సపోర్ట్లకి పేరెంట్స్ కావాలి. ఎమోషనల్ బాండేజ్ ఎలాగో ఉంటుంది. కానీ ఒక్కొక్క నమ్మకం అనే ఒక కోషెంట్, ఒక ఇది ఉంటుంది చూడు, ఏమన్నా ఒక సెగ్మెంట్, వీళ్ళని నమ్మచ్చు, వీళ్ళు చెప్పేది అక్షరాల నిజం, వీళ్ళు తన విషయంలో ఏం చేస్తారో మన విషయంలో కూడా అదే చేస్తారు అనే ఒక్క పాయింట్ ఉంటుంది చూడు, అక్కడ మీరు వాడి నమ్మకాన్ని కోల్పోతారు. ఓకే, నమ్మరు వాళ్ళు. నమ్మించాలంటే ముందు మీరు కొట్లాడుకోకుండా ఉండాలి, పొట్లాడుకోకుండా ఉండాలి, భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళు కొట్టేసుకోకుండా ఉండాలి, అంటే చేయెత్తేయటం, విసిరేయటం, పాడు చేసేయటం. ఆయన ఇంట్లో వస్తువులు పగలగొట్టేసేవాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు మూర్ఖులు. పోనీ వాడికి ఏదో ఉద్వేగం చేశాడు అనుకో, వాడి పేరెంట్స్ అతన్నే సపోర్ట్ చేస్తారు. రే ఇంత వయసు వచ్చింది, పిల్లలు పుట్టారు, ఈ పని ఏంటని అనరు. వాడి కోపం వచ్చినప్పుడు చేస్తారు. కోపం వస్తే అదేంటి సపోర్టా? చెయ్యొచ్చా? ఇది మనం ఏం నేర్పిస్తున్నాం పిల్లలు? వాడు ఆ కోపంలో ఇంకేం చేస్తాడు? ఆ పిల్లల్ని ఏమైనా విసిరు కొట్టేస్తే ఏమైపోతాడు? హంతకుడు అయిపోడు కొడుకు. పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు పెద్దవాళ్ళు అయ్యాక. ఈ కోపిష్టి నాన్నలు, కోపిష్టి అమ్మలు, వీళ్ళ తాలూకు స్వభావాలని గ్రాండ్ పేరెంట్స్ సపోర్ట్ చేయకూడదు. మీ పిల్లలకి మీరు చెప్పుకోవాలి. అప్పుడు మనం తర్వాత పిల్లల్ని కేకలేయటమో, ఒక దెబ్బేయటమో, చెప్పటమో చేయగలుగుతాం. అర్థమయ్యేలాగా చెప్పటం, లేదా కొంచెం బ్రైబ్ చేయటం, ఇది ఇస్తాను అది చెయ్యొద్దు, ఇలా చేసి పెడతాను అది నువ్వు చెయ్యొద్దు అని కొంచెం పిల్లలతో బేరసారాలు ఆడడం, ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయటం. నువ్వు ఇలా ముందుకెత్తావంటే ఇంకా నేను నిన్ను ఉంచుకోలేను, అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉంచుతానను. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు, 2వ ఏడు నుంచి హాస్టల్లో పెడతానని బెదిరిస్తూ ఉంటారు. ఆ హాస్టల్ ఏదో బ్రహ్మ పదార్థం లాగా. బెదిరింపు కాదు, బాగా అది చాలా తీవ్ర స్థాయికి వెళ్తేనే అది. సామధాన ప్రధాన భేద దండోపాయాలు 4 వాడాలి. సామం చెప్పడం, దానం ఇదిగో నేను నీకు ఇది ఇస్తా అని చెప్పడం, భేదం నువ్వు ఇలా చేస్తే అలా అవుతుంది తెలుసా, వాళ్ళ కోపం వస్తుంది తెలుసా, వీళ్ళు మన ఇంటికి రారు తెలుసా అని వాడిని బెదిరించడం. 4వది దండం. అప్పుడు ఏదైనా ఒక దెబ్బ కొట్టడమో, 2 తిట్లు తిట్టడమో, ఓ పూట అన్నం పెట్టకుండా మానేయటమో, లేదా బ్రేక్ఫాస్ట్ ఇవ్వను నేను నీకు నచ్చింది నేను చేసి పెట్టడం, అలాంటివి ఏమైనా చేసి చెప్పుకోవాలమ్మా. మనకి ఇప్పుడు 15 మంది పిల్లలు లేరమ్మా, ఒకటే లింగులు ఇటుకు, సింగిల్ కిడ్స్, లేదా మహా అయితే 2 అంతే. ఇందులో ఒకళ్ళు బుద్ధిగా ఉండి ఒకళ్ళు అల్లరిగా ఉండే వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంది. ఈ పిల్లల్లో ఈ రకమైన సమస్యలు రాకుండా మాత్రం చూసుకోండి. మొదట సామధాన భేదాల వరకే వాడాలి. దండోపాయం లాస్ట్, మరీ చివరిది, చాలా చివరిది, కొంచెం చివరి కాదు అది. 4వది చివరిది కాదు, చాలా చివరిది. చివరిగా వాడండి. ఇప్పుడు ఈ కాలంలో అయితే పిల్లల్ని దండించకూడదనే సైకాలజిస్టులు కూడా చెప్తున్నారు. అవి గుర్తుండిపోతాయి. నువ్వెంత పెట్టు, ఎంత చెయ్యి, ఎంత ఎత్తుకో, వాడు డే 1 నుంచి రోజంతా ఎత్తుకునే తల్లులు ఉంటారమ్మా పాపం. పాలు ఇచ్చేటప్పుడు కూడా కూర్చొనివ్వని పిల్లలు ఉంటారు తెలుసా, పిశాచ పిల్లలు. పాలు తాగేటప్పుడు కూడా కూర్చోడానికి ఒప్పుకోరు, కూర్చుంటే ఏడుస్తారు. ఇలా పట్టుకుని ఫీడ్ చేసే తల్లుని ఉంటారు. తెల్లవార్లు నిద్రలు పోరు. మనం ఎంత కాల్చుకు తిన్నామో వాళ్ళకి గుర్తురాదు, తెలీదు. వాడికి కావాల్సింది కావాలి, అంతే. అది తప్ప రెండోది ఉండదు. అందుకని కొంచెం చివరికి దాన్ని పెట్టుకోండి, అంతే కదా. నమస్తే రమ్మగారు. నమస్తే.